హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పోషక విలువలు అధికంగా ఉండే రాగులు మరియు పెసళ్లతో రెండు రకాల టిఫిన్స్ ని ఈజీగా ఒకే రకమైన పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు లేదా హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఈ రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఫస్ట్ అయితే బౌల్లోకి ఒక గ్లాస్ రాగుల్ని తీసుకోండి. అదే గ్లాస్ కొలతకి ఒక గ్లాస్ పెసల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని నేను ఈ సైజ్ గ్లాస్ తో కొలిచి తీసుకున్నానండి. మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. రెండింటిని సమానంగా యాడ్ చేసుకోండి. తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుని చక్కగా వీటిని వాటర్ లో ఒక 4-5 సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రాగులు మరియు పెసలు మునిగేంతలాగా వాటర్ పోసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. కుదరకపోతే ఒక 7-8 గంటల వరకైనా నాననివ్వండి. నేనైతే దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. మరుసటి రోజు దీన్ని మరలా ఒకసారి వాష్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మీరు రాగులు మరియు పెసలు గ్రైండ్ చేసుకునే ఒక 5 to 10 మినిట్స్ ముందు అటుకుల్ని నానపెట్టుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అటుకుల్ని చక్కగా వాటర్ పోసి ఒక 2 సార్లు కడిగిన తరువాత అటుకులు మునిగేంతలాగా వాటర్ పోసి ఒక 10 మినిట్స్ వరకు నానపెట్టుకున్నానండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ నానపెడితే సరిపోతుంది. ఇలా నానిన తరువాత మనం ముందుగా రాగులు మరియు పెసల్ని కడిగాం కదా, వాటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని వాటితో పాటే ఇక్కడ నేను 10 మినిట్స్ నానపెట్టుకున్న తర్వాత చూడండి అటుకులు అయితే చక్కగా నానిపోయాయి. అటుకుల్ని కూడా నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. నేను పలసటి అటుకులు తీసుకున్నాను కాబట్టి 10 నిమిషాలు సరిపోయిందండి. మీరు కాస్త తిక్గా ఉన్న తీసుకునేటట్టుంటే 20 to 25 మినిట్స్ వరకు నాననివ్వండి. తరువాత 2 పచ్చిమిరపకాయలు, ఈ సైజులో అల్లం ముక్క, అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుని వీటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూసారంటే మిక్సీ జార్ నిండుగా ఉంది కదండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మిక్సీ మరియు జార్ తొందరగా పాడైపోతుంది. కాబట్టి నేను ఒక పెద్ద మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని పిండిని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, పిండి మెత్తగా ఉండాలి. అలాగే కన్సిస్టెన్సీ వచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర చక్కగా పిండిలోకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే రుచి చూసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని, నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోలేదండి, ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ఆనియన్ కి కాస్త ఆయిల్ ని అప్లై చేసి ఈ విధంగా ప్యాన్ అంతా రబ్ చేసుకోవడం వల్ల ప్యాన్ కి నాన్ స్టిక్ బేస్ వస్తుంది. తరువాత ఒక గరిటె నిండా మనం రెడీ చేసుకున్న పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్ గా దోశల్లాగా పోసేసుకోవాలి. ఇప్పుడు దోశ చుట్టూ ఎడ్జెస్ లో ఆయిల్ ని వేసుకోండి. దీనివల్ల ఎడ్జెస్ అంతా క్రిస్పీగా రెడీ అయ్యి తినడానికి చాలా బాగుంటుంది. తరువాత కొన్ని తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే రౌండ్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని చక్కగా గరిటెతో ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసిన తరువాత ఒకవైపు దోశని చక్కగా కాలనిచ్చి మరోవైపు కూడా ఫ్లిప్ చేసుకోండి. ఈ విధంగా దోశల్ని మనము 2 వైపులా సమానంగా కాలనివ్వాలి. తరువాత మరోవైపుకి తిప్పి ఇలా మధ్యలోంచి ఫోల్డ్ చేసి తీసేసుకోవడమే. దోశలైతే క్రిస్పీగా రెడీ అయిపోతాయండి. తినడానికి చాలా బాగుంటుంది. దోశ రెసిపీ అయితే చూసేసాం కదా, ఇదే విధంగా పిండితో కావాల్సినన్ని దోశల్ని పోసేసుకోవచ్చు. తరువాత ఇప్పుడు పొంగనాలు చేసుకోవడానికి మిగిలిన పిండిలోకి ఒక పావు టీ స్పూన్ సోడా పిండిని యాడ్ చేసుకుని చక్కగా పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. తరువాత 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, రౌండ్ గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని వీటిని చక్కగా పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పులియపెట్టాల్సిన అవసరమే లేదండి. డైరెక్ట్ గా మనము పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ పైన పొంగనాలు ప్రిపేర్ చేసే ప్యాన్ ఒకటి పెట్టుకుని గుంతల్లోకి ఆయిల్ ని పోసుకోండి. తరువాత ఆయిల్ ని గుంతలన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలండి. మీరు నాన్ స్టిక్ ప్యాన్ కనుక యూజ్ చేసేటట్టుంటే ఈ ప్రాసెస్ తో పనే లేదు, ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. తరువాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ప్యాన్ నుంచి ఈ విధంగా పొగ రావడం స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసి గుంతల్లోకి మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం ఈ విధంగా పోసేసుకోండి. మన ఛానల్లో పెసర పొంగనాల రెసిపీ కూడా నేను ఇంతకు ముందే షేర్ చేస్తున్నానండి. మీరు ఇంతవరకు చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, చూసేసేయండి.
ఒక 5 మినిట్స్ తర్వాత ఎడ్జెస్ కాలినట్టు కనిపిస్తుంది కదా. తరువాత స్పూన్ తో ఈ విధంగా మనము ఈజీగా పొంగనాల్ని ఒకవైపు నుంచి మరోవైపుకి టర్న్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసిన తరువాత చక్కగా 2 వైపులా వాటిని కాలనివ్వాలి. ఈ విధంగా మనము పొంగనాల్ని 2 వైపులా కూడా కాలనిచ్చి చక్కగా ఉడికిన తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీనికి కాంబినేషన్ గా టొమాటో కారం చట్నీ అయినా లేదా పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఎంతో ఈజీగా ఒకే రకమైన పిండితో 2 రకాల టిఫిన్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి, అలాగే చాలా హెల్తీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకే కాదు, ఇంట్లో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకుని తినాలనిపించే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే. దోశలైతే చాలా క్రిస్పీగా వస్తాయండి, అలాగే పొంగనాలైతే సాఫ్ట్ గా పైన క్రిస్పీగా కాలి తినడానికి ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ రెసిపీని షేర్ చేసేయండి. మరెన్నో హెల్తీ, టేస్టీ మరియు ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.